సమాధానం కలుగుగాక. దేవుని సర్వం వల్ల చెప్పి రావడం దేవుడు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి పాస్టర్ గారు ఇప్పుడే చక్కగా మరి మదర్స్ డే సందర్భంగా చక్కటి శుభాకాంక్షలు ఇచ్చారు. మరి అందరి తల్లులకు మరి మాతృత్వ శుభాకాంక్షలు అందరూ మనం చేసిన తల్లులందరూ దేవుడు దీవించుగాక. దేవుని సినిమా మరి ఈరోజు మన వాక్యం కోసం యోహాను సువార్త చూద్దామండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను చదువుతున్నాం. శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకునేది. ఆయన తాను ప్రత్యక్షపరచుకునే విధం ఏదనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడకు నతనయేలును, జెబెదయి కుమారుడును, ఆయన శిష్యులలో మరికొందరు కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్న వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చినామని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం వచ్చుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడిపెట్టుకు వలవేయు, మీకు దొరుకునని చెప్పారు కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల రాగలేకపోయింది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ మొదటి 6 వచనాల్లో చక్కటి విషయాన్ని యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు. అయితే మీరు గమనిస్తే అక్కడ ఎవరున్నారని ఆ సంఘటనలో ఆ తిబెరియా సముద్ర తీరాన యేసుక్రీస్తు వారి శిష్యులు, అలాగే మరి వారితో మాట్లాడడానికి అక్కడికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అయితే ముందు రోజు రాత్రి ఆ సముద్రంలో ఆ సీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, మరి శిష్యుల యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టుకోవడం. మనం ఎప్పుడైనా గోదావరికి వెళ్తే కాసేపు నెమ్మదిగా కూర్చొని ఆ నది మీద చూస్తే మనకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. అంటే అక్కడ ప్రకృతిలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఘనమైన సృష్టి, అలాగే నీరు అలాగా చక్కగా అల్లాడుచు వెళ్తున్నప్పుడు చూస్తే మనసుకి నెమ్మది కలుగుతారు. అలాగే మనం ఏం చూస్తాం, అక్కడ చక్కటి బర్డ్స్, పక్షులన్నీ చూస్తాం ఆకాశంలో ఎగరడం. ఎంత సుందరంగా కూడా అనిపిస్తారు. అలాగే సీలో కూడా, సముద్రంలో కూడా అలాగే అనిపిస్తుంది మనం. అయితే జీసస్ క్రైస్ట్ ఎప్పుడు కూడా ఆయన డిసైపుల్స్తో మరి సాయంకాలం వేళ అలాగే ఉదయం వేళ వారి దగ్గరికి వెళ్ళి వారు చేపలు పట్టేటప్పుడు వాళ్ళతో మాట్లాడేవారు. అందుకనే మనం గమనిస్తే మన గోదావరి తీరాన్ని కూడా అలా కూర్చొని చూస్తే ఆ చిన్న చిన్న పడవల మీద, బోట్స్ మీద వెళ్ళి ఏం వేస్తారండి, జాలర్లు ఆ ఇంకా నెట్ వేస్తారు, వల వేస్తారు. ఇంకా స్పష్టంగా తెలియాలంటే బౌలేశ్వరం బ్యారేజ్కి వెళ్తే అక్కడ నిల్చొని ఎప్పుడు వలలు వేస్తూనే ఉంటారు, చేపలు పడుతూనే ఉంటారు. మరో పక్కన పట్టిన చేపల్ని అమ్ముతూనే ఉంటారు. 2 సార్ జత 100, జత 200, జత 300 అంటారు. ఇంకా 600 అరుస్తూనే ఉంటారు. ఏదైనప్పటికీ మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారికి కూడా అదే పరిస్థితి. వారు కూడా రాత్రి కూడా చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళడం జరిగింది. అయితే వారి జీవితాల్లో మనం గమనిస్తే అండి, యేసుక్రీస్తు వారితో చక్కటి సహవాసం వారు కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? చక్కటి సహవాసం. మరి ఫెలోషిప్ అనేది యేసుక్రీస్తు వారికి ఆ శిష్యులకి ఎంతో మరి మంచిగా ఉన్నట్టుగా మనకు తెలుసు. అందుకనే సాధారణంగా ఈ లోకంలో ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే వారు బాగా క్లోజ్గా ఉన్నట్లయితే వారి కష్టాలని, వారి సుఖాలని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వారి హృదయంలో భారాలని తెచ్చుకుంటారు కదండి. ఆ రీతిగా మరి శిష్యులు కూడా యేసుక్రీస్తు వారితో వారి కలిగిన శ్రమలు, కష్టాలన్నీ కూడా పంచుకుంటూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ రోజు మార్నింగ్ వారి ఫేసెస్, వారి ముఖాన్ని గమనిస్తున్నప్పుడు ఆయనకు మనసులో ఏదో అనిపించింది. వీళ్ళు ఏంటి
ఎప్పుడులాగా లేరు, ఏదో బలహీనంగా కనపడతారు దానికి అర్థమై మనసులో ఆయన గ్రహించేశారు. వీరికి ఏదో నిరాశ ఉంది వీరి హృదయాల్లో, ఎక్కడో బాధ ఉంది అని గమనించి మరి అక్కడ చూడండి శిష్యులు మీరు గమనిస్తే చక్కగా అక్కడ మరి సీమోను పేరు విధవా అనబడిన తోమాయు, అలాగే నతానేలు చద్దే కుమారులు మరి శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. వెంటనే జీసస్ క్రైస్ట్ ఏం చేశారంటే డిసైపుల్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమైంది, మీకు ఏదైనా బాధగా ఉందా, చాలా నిరాశగా ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు వారి బుర్రలో వారి హృదయంలో వెంటనే చురుకని ఏదో ప్రేరేపణ కలిగినట్టుగా వారికి అనిపించి వెంటనే ఏమన్నారు, ప్రభా ఓ ప్రభా, మాకు రాత్రంతా ఒక విషయం జరిగింది. అదేంటంటే మా ఊరిలో మంచి ఆలోచన శక్తితో ఎప్పటిలాగా చేపలు వేటకు వెళ్ళాము, ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన ఏకంగా, కానీ ఒక్క చేప అయినా కూడా మాకు పడలేదు ప్రభా అని వారు చెప్తున్నారండి. ఏమైనా వారికి ఒక్క చేప కూడా పడలేదంట. సాధారణంగా మనం చూస్తే చేపలు వేటకు వెళ్ళిన కనీసం చిన్న చేప అయినా ఇంత పెడతాను చేప అయినా పడతారు కదా. ఒకసారి గౌరవ బ్యారేజ్ దగ్గర కలిసేపు కూర్చొని గమనిస్తున్నాను ఆ చేపలు ఇలా పడుతున్నారని. అయితే ఒకసారి 50 వేసి 100 వేసి పడుతున్నాయి, అయితే కొన్నిసార్లు 10 వేసి 5 వేసి పడుతున్నాయి. ఇంకొకసారి చూస్తే చిన్న ఇంత రవంత చేప పడింది. నేననుకున్నాను, నవ్వుకున్నాను, ఈ చేపతో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఆ చేప నోట్లో పెట్టుకుని మింగిస్తే చాలు అనుకున్నాను. ఏదైనప్పటికీ ఇలాగ మనకి నవ్వు వస్తుంది, కానీ మరొక వైపు ఆలోచిస్తే వారి వృత్తిలో ఉన్న వారికి అది చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే అది వారికి నష్టమే కదా. ఒక చేప వాళ్ళు ఏమొస్తే ప్రయోజనం లేదు. ఏదైనప్పటికీ మరి మన జీవితాల్లో ఈ యొక్క సంఘటన మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వారు చాలా నిరాశలో ఉంటూ ఉన్నారండి. నా జీవితంలో ఏంటి మరి ఈ రీతిగా ఉంది, నా చేతులు ఖాళీ అయిపోయాయి, నాకేమీ దొరకలేదు అని చాలా బాధలు వారు ఉన్నారు. అటువంటి సమయంలోనే యేసుక్రీస్తు వారు వారి హృదయాన్ని ఆయన తేరి చూస్తున్నారు. అందుకనే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతారు. దేవుడికి మహిమ కలుగుగా. కాబట్టి జీసస్ వాస్ ఫోకసింగ్ ఆన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద డిసైపుల్స్. అయితే ఆ సమయంలో ఆయన అలా అడిగిన తర్వాత వీళ్ళు అనుకుంటారు శిష్యులు యేసుక్రీస్తు వారు ఏమైనా మంచి మాట చెప్తారేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట. మా ప్రభు ఏమైనా మంచి మాట మాట్లాడతారేమో అని వారు అనుకుంటున్నారు. అయితే ఆ టైంలో మరి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే చాలండి, యేసు పిల్లలారా భోజనంలో మీద ఏమైనా ఉన్నదా అని వారు అడిగారు అన్నమాట. అయితే ఫస్ట్ మీకు ఏమైంది అని అడగలేదు, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఒక్క సందర్భంలో ఒక విధానంలో ఉంటాయండి. అందుకని అన్ని సందర్భాల్లో ఒకేలా ఆయన రిప్లై ఇవ్వలేదు. అయితే ఈ సందర్భంలో వారికి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడారు. మరి ఆయన సహవాసాన్ని జ్ఞాపకం చేసుకున్న శిష్యులతో ఎంతో ప్రేమగా వారితో కలిసి అనేక సార్లు భోజనం చేసి అనేక సార్లు చక్కగా మరి షికారుకు వెళ్ళి నడిచి మరి నవ్వుకుంటూ సంతోషంగా ఉన్న ఆ యొక్క సమయాలన్నీ జ్ఞాపకం చేసుకుని మరి పిల్లలారా మీ దగ్గర ఏమైనా భోజనం ఉందా అని అడిగారు. అయితే వారు ఏం జవాబు చెప్పారంటే తిరిగి మా దగ్గర ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి రాత్రంతా నేను ఎంతగానో కష్టపడ్డాను, కానీ ఒక్క చేప కూడా మాకు తినలేదని చాలా బాధతో రిప్లై ఇవ్వడం జరిగిందని. అవును, మరి మా జీవితాల్లో ఏమీ లేకపోవడం చేత చాలా నిరాశకు గురయ్యారు. అయితే మరి మన హృదయాల్లో మన జీవితాల్లో కూడా ఒకసారి అటువంటి పరిస్థితి మనకి ఎదురవుతారు. అంతా కూడా శూన్యంగా మనకి కనబడతారు. శూన్యం అంటే ఏంటి? యాక్చువల్గా ఈ శూన్య అనే మాట మన ఇండియన్సే కనిపెట్టారు. ఆర్యభట్ట అనే సైంటిస్ట్ సున్నాని శూన్యంగా మరి ఆయన పలకడం జరిగింది. సున్నాకి ఏమీ లేదు అనడానికి శూన్యం అనే మాట
మాట ఆయన ఉపయోగించారు. మరి ఆ శిష్యుల పని కూడా ఏంటంటే శూన్యమైపోయింది, ఏమీ లేదన్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వారి హృదయాన్ని గ్రహించి ఏమన్నారంటే మీరేమీ బాధపడద్దు అని చెప్పి మీరు ఆ యొక్క సమయంలో మరి కుడి పక్కన మీరు వల వేయండి అని వారితో చెప్పారు. ఏమన్నారండి? కుడి పక్కన మీరు వల వేయండి అని చెప్పారు. క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్. మీ కుడివైపు చూపించండి, మీ వైపు నుంచి మీ వైపు కుడివైపు అది నాకు ఇది మొత్తానికి వార సముద్రంలో ఉన్నప్పుడు వారి కుడివైపున ఆ యొక్క బలమైనది యేసుక్రీస్తు చెప్పారు. So when Jesus said to them to cast your net on the right hand side, they did it happily. చెప్పగానే ఆ శిష్యులు వెంటనే యేసుక్రీస్తు వారి మాటలను గ్రహించారు. అందుకనే అక్కడ వాళ్ళు ఏం పడుతున్నారంటే శిష్యులు అక్కడ చేపలనే పడుతున్నారు కదా. పీతలు పట్టట్లేదు, లేకపోతే వేరే నక్కలనే పట్టట్లేదు, చేపలు నక్కలే పడుతున్నారు. కాబట్టి ఆ చేపని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫిష్ అని అంటారు. వారి యొక్క ఆశ చాలా ఘనమైనది, వారికి సమృద్ధిగా కావాలి, వారికి ఘనమైనవి కావాలి. అందుకనే వారి ఆశని తీసుకుని యేసుక్రీస్తు వారి కుడివైపున మీ యొక్క వలలు వేయండి చెప్పారు. అందుకే ఇంగ్లీష్లో ఫిష్ యొక్క స్పెల్లింగ్ ఏంటి? FISH కదా. దాన్నే గ్రీక్ భాషలో ఇక్తూస్ అని పిలుస్తారు. సింపుల్గా మనము ఈరోజు ఆ 4 అక్షరాల మీద మనము ధ్యానిద్దాం. FISH ఫిష్. ఫిష్ అంటే చేప. ఫస్ట్ వాక్యం లెటర్ F. మరి ఇంగ్లీష్లో ఈ F అనే మనం సింపుల్గా ఎలా తీసుకోవాలంటే ఆత్మీయ జీవితంలో ఈ సంఘటనలో ఫిక్స్ ఏంటంటే ఫిక్స్. ఫిక్స్ అంటే మనం స్థిరముగా మనము ఉండటం. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్కు మనకి ఏం చెప్తుందో ఆ విషయం మీద మనం స్థిరముగా ఉండాలి. అప్పుడు వారు అనొచ్చు కదా శిష్యులు, యేసుక్రీస్తు వారు మీకు ఏం తెలుసు, మాకన్నీ తెలుసు కదా, రాత్రి ఏంటి మేము ఎన్నో సంవత్సరాలుగా చేపలు పడుతున్నాం, మాకు తెలియదా ఎటువైపు వేస్తే చేపలు వస్తాయో, ఎలా వెళ్తే చేపలు వస్తాయో, వాళ్ళని ఎలా ఉపయోగించాలి, ఎంత లోతుకు వేయాలో మాకు తెలియదా అని వాళ్ళు అనొచ్చు కదా. కానీ ఎందుకు అనలేదు అక్కడ ఆలోచించండి. అంటే వారికి అర్థమైంది ఏంటంటే మేము మా యొక్క యేసుక్రీస్తు వారి మాట మీద మేము స్థిరత్వము కలిగి ఉండాలి, మేము ఫిక్స్ అవ్వాలి అని వారు నిర్ణయించుకున్నారు. అందువల్ల వారు మాట్లాడకుండా ఆ రీతిగా వారి గురించి ఏమి మాట్లాడలేదు. అందుకనే ఫిక్సింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు మీద మనం స్థిరత్వము కలిగి ఉండాలి. అందుకని కీర్తన 125 మాట వచ్చిన చూస్తే యెహోవాను నమ్మించువారు కదలగా నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉండదు. కాబట్టి కదలగా నిత్యము నిలిచి సీయోను కొండవలే అంటే దేవునిలో స్థిరముగా ఉండేటువంటి గొప్ప ఫలము ఆయన నడిపింపు మనకి ఉండాలండి. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన సముద్రంలో ఆ అలలు వారిని ఎంతగానో కదిలించేశాయి, వారిని కదిలించేశాయి. ఆ పరిస్థితులు వారిని పూర్తిగా కదిలించేశాయి. అయ్యో అయ్యో మాకు ఒక్క జాబ్ కూడా పడలేదని బాధపడుతున్నారు. అయితే దేవుడు ఫిక్స్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పడం జరిగింది. అందుకనే మన జీవితాల్లో దేవుని మాట మీద మన స్థిరత్వము కలిగి ఉండాలి. అందుకనే వారి జీవితాల్లో మనం చూస్తే మరి పాట ఉంటారు కదా,
శ్రమ పడినా సరే మరి రాలేదు ఎటువంటి జయం. కానీ ఆ సమయంలో మనం చూస్తే శిష్యుల యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క మాట మీద స్థిరత్వం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన చెప్పింది వారు చేయడము జరిగింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట యావత్తు దృఢంగా సాక్షిస్తున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించినప్పుడు వాడు ఏ పాటి వాడు? చాలండి. కాబట్టి హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే మరి అయితే ఒకడు ఒక చోట ఇలా దృఢముగా సాక్షి ఇచ్చున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించినట్టు వాడు ఏ పాటి వాడు అని ఇక్కడ 2 ప్రశ్నలు మనము చూస్తున్నాము. అయితే దేవుడు సమస్తమైన సృష్టిని కలుగజేసిన విధానం మనం చూస్తే బలమైనవి ఘనమైనవి ఎన్నో ఈ లోకంలో ఉన్నాయండి. ఎంతో ఎత్తున్న స్టార్స్ అవ్వచ్చు, బలమైన మౌంటైన్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఏనుగులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ మరి ఎంత పెద్ద ఉన్నా ఎంత ఘనమైన ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో ఏదైనటువంటి గొప్ప ఉన్నా సరే దేవుడు అంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనమే ఆయన దృష్టిని వెళ్ళిపారట. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకనే దేవుడికి మనం అంటే ఎంతో ఇష్టమండి, మనం అంటే ఎంతో ప్రేమ. అందుకని అన్నిటికంటే శ్రేష్టమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాలి. అందుకని మనకంటే దేవుడికి ఏది కూడా ఎక్కువ కాదు. అందుకనే దేవుని యొక్క మాట మీద మనం స్థిరత్వం కలిగినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేరుతాయి. అందుకనే ఫిష్లో మొదటి మాట లెటర్ ఫిక్స్ అనే మాట స్థిరత్వం గురించి మనము తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వారు పరిస్థితులు ఏమంటే కూడా మనము కాదు. కానీ అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనము ఎంతో మూల్యమైన వారిని దేవుని స్తోత్రం కలిగి కాక. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్య స్థిరత్వం కలిగినప్పుడు దేవుడు మనం చక్కగా ముందుకి నడిపిస్తారు. మరి ఆ ఫిష్లో నెక్స్ట్ అక్షరం ఏంటండి? నెక్స్ట్ లెటర్ ఐ. ఏంటండి? ఐ. ఐని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్వెస్ట్ అని అంటారు. ఏంటండి? ఇన్వెస్ట్. ఇన్వెస్ట్ అంటే సింపుల్గా తెలుగులో దేవుని యొక్క మరి క్రియల్లో మనము మన ఆలోచనలని పెట్టాలి. దేవుని యొక్క కార్యాల్లో, దేవుని క్రియల్లో మన ఆలోచనలని పెట్టాలి. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ లోక భాషలో మీకు సులువుగా అర్థం అవ్వాలంటే సాధారణంగా మనం ఏం చేస్తాం? మన దగ్గర కొంత డబ్బు ఉందనుకోండి, దాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తాం, LICలో ఇన్వెస్ట్ చేస్తాం, షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. అంటే డబ్బుని దాంట్లో పెడతాం. ఎందుకు పెడతాము? దాంట్లో పెడితే అది అభివృద్ధి పొందుతుంది. ఆ యొక్క డబ్బు అభివృద్ధి చెంది దూరంతలుగా మనకి ఎక్కువ వస్తుందని మనం నమ్మకంతో దాంట్లో పెడతాం. అలాగే మనం నమ్మకం ప్రకారము మంచి జరిగితే అవి వృద్ధిలోనికి వస్తాయి. మరి 10,000 పెట్టినోడికి 50,000 రావచ్చు, 50,000 పెట్టినోడికి 2 లక్షలు రావచ్చు. ఏదైనప్పటికీ మరి ఆధ్యాత్మిక జీవితంలో అయితే మన ఆలోచనలు అన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కార్యాల్లో మనము ఇన్వెస్ట్ చేయాలి, మనము పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క హస్త కార్యాలు అక్కడ జరుగుతాయి. ఏం జరుగుతాయండి? దేవుని హస్త కార్యాలు అక్కడ జరుగుతాయి. అందుకని మన జీవితంలో మన ఆలోచనలు దేవుని యొక్క హస్తం కింద మనం పెట్టాలి. అందుకనే మనం ప్రతిరోజు మనం 2 చేతులు ఎత్తి దేవునికి మరి ఆ ఆకాశాన్ని చూస్తూ మొదలుపెట్టినప్పుడు, మన హస్తాలను పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా దేవుని క్రియల్లోనికి, దేవుని యొక్క కార్యాలలోనికి వెళ్తాయండి. అది మన యొక్క విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సంగమా ఆ రీతిగా మనం ప్రార్థన పూర్వకంగా మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క హస్తాల్లో మనము పెట్టాలి. అందుకని చూడండి, యేసుక్రీస్తు వారు రైట్ హ్యాండ్ అంటారు. ఏమంటారు? కుడివైపు వేయండి అని ఎక్కువసార్లు కూడా చెప్పలేదు. ఒకే ఒక్కసారి చెప్పారంటే, కుడి వైపున వాళ్ళ వేయండి అన్నారు అంతే. ఆ ఒక్క మాటకి మరి వెంటనే స్పందించారండి.